మనశ్శాంతి. మీరు గమనించండి, ఇప్పుడు ఇక్కడ కూర్చోవడానికి మీరు ఒక జూ పార్కులో కూర్చోవడానికి చాలా తేడా ఉంది. లేదు మీరు ఒక సినిమా హాల్లో కూర్చోవడానికి. రాత్రి మేము సినిమాకి వెళ్ళాం. ఏం సినిమా? కేరళ స్టోరీ 2. ఓకే. ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ ఆ అట్మాస్ఫియర్ సేమ్ అంటారా? లేదు, చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఉండే కూల్నెస్, హైనెస్ అక్కడ వస్తుందా? లేదు. ఈ ప్రశాంత్ అక్కడ కాదు కదా. అవునవును. కాబట్టి దేవాలయం ఆధ్యాత్మిక శక్తి స్థలం. కాబట్టి మనం దేవాలయాన్ని దర్శించడం, భజన చేయడం, లేదా ఓ స్తోత్రం, ఓ జపం, ఇవన్నీ లోపల మార్పు కోసం చాలా మంచి ఉద్దేశంతో కట్టింది. దైవం ఉన్నాడనే విషయం నీలో నాలో అందరిలో తెలియడానికి ఇది ఒక గొప్ప కారణం. ఇప్పుడు మీరు అన్నారు కదా గురూజీ, కేరళ స్టోరీ 2కి వెళ్ళానని. ఎలా ఉంది గురూజీ అసలు? అందులో చాలా బాధాకరంగా, అంటే ఇప్పటికీ అలా జరుగుతున్నాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. జరుగుతాయేమిటి? జరగట్లేదా? మొన్న బాన్స్వాడలో ఏమి చూడలే. మళ్ళీ ఎందుకు అంత ట్రాప్లో పడిపోతున్నారు గురూజీ? ఒకవేళ బుద్ధి జ్ఞానం ఇవి లేక. ఇప్పుడు మీ అమ్మగారు మంచి ఆవిడ, నేను చెప్పగలను. ఎలా? మిమ్మల్ని బట్టి కదా. ఇప్పుడు మీరు గాజులు వేసుకుని, నలపూసలు వేసుకుని, ఓ మంచి గృహిణి, ఓ మంచి అమ్మ, ఓ మంచి కూతురు, ఓ మంచి కోడలు, ఓ మంచి భార్య, ఇన్ని పాత్రలు పోషిస్తుంది. దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు యువర్ పేరెంట్స్ కదా. దురదృష్టం ఏంటంటే, మీరు గమనించండి, నేను కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఇలా ఎప్పుడో ఒక 2 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆవిడతో చాట్ చేశాను. అమ్మ, మీరు మీ ఇంటర్వ్యూలు వేరే చూశాను, మీరు సరైన ఆహారం లేదు, మీరు చూస్తే వివాహమైన వ్యక్తిలా ఉన్నారు, కారణం ఏమిటి ఇది అంటే, నేను అలా ఏమో నా ఇష్ట ప్రకారం వేసుకోనని డ్రెస్సులు వాళ్ళు ఇస్తారు, చచ్చినట్టు వేసుకోవాల్సి వస్తుంది, 2 పిల్లల తల్లిని, కానీ మీ ఇంటర్వ్యూకి శారీ కట్టుకొస్తానండి అని ఆవిడ నవ్వేశారు. విషయం ఏంటంటే, నో సూత్రం, ఓన్లీ ఆత్రం, ఓన్లీ గాత్రం. నేను అడిగాను. అడిగితే ఇంకా అవన్నీ కొన్ని ఏకంగా ఉంటాయి. ఆవిడ ఏమన్నారంటే, ఆవిడ 2 పిల్లలు తల్లి అయినప్పటికీ వాళ్ళ బాసు ఈవిడికి పెళ్లి కాలేదని ఆ లోకం అనుకోవాలంట. తప్పు కదా గురూజీ. అంటే అందుకోసం సూత్రాలు తీసేస్తారు. చాలా చోట్ల గాజులు వేసుకోరు. మీరు యాంకర్స్ చూడండి, చాలా తక్కువ టీవీల్లో మాత్రమే తెలుగుదనం ఒట్టిపడుతుంది, మిగిలిన వాళ్ళంతా జుట్టు వదిలేయడాలు, గాజులు బొట్లు వెతకూడదు. మన దేశంలో మన సాంప్రదాయం లేకుండా ఏం నేర్పుదామని? ఈ దేశం గొప్పతనం అంతా కట్టు బొట్టు జుట్టులోనే కదా ఉంది. మీరు కావాలితే చూడండి, ఉర్దూ వార్తలు చదివే వాళ్ళు ఎవరైనా మోడర్న్ డ్రెస్ వేసి చదువుతారా? వాళ్ళు అదే వేసుకుంటారు. మరే వాళ్ళు ఫాలో అయినప్పుడు నువ్వు ఫాలో అవ్వా కదా. కాబట్టి మన వాళ్ళు మారాలి. మారకపోతే కేరళ స్టోరీ 2, 3, 4, 5, 25 కూడా వస్తాయి. అవి రాకూడదు. కాబట్టి అవి వచ్చే స్థితి రాకూడదంటే మనం మన పిల్లల్ని కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అన్ని మతాలు సమానం కాదు, విదేశీ మతాలు ప్రమాదం, ఈ విషయం మన పిల్లలకి చెప్పాలి. చెబితే కేరళ స్టోరీలు మన ఇంటి స్టోరీ కాకుండా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ తల్లి.